సో హాయ్ గైస్, ఈ వీడియోలో మనం మాట్లాడే టాపిక్ ఏంటంటే మనకు వచ్చేసరికి రీసెంట్గా కొన్ని మూవీస్ అయితే థియేటర్స్లో రిలీజ్ అయ్యాయి కదా. మరి ఆ మూవీస్ అనేవి ఎప్పుడు ఓటీటీలోకి వస్తాయి, అలాగే ఏ ఓటీటీ ప్లాట్ఫామ్లో చూడడానికి అవైలబుల్గా ఉంటుంది ఏంటనేది ఈ వీడియోలో మీకు అయితే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. మరి వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే పక్క లైక్ అయితే చేసుకోండి. ఓకే, ఇంకేం మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే, ముందుగా మనకి ఈ మంత్ 24th ఒక 3 మూవీస్ అయితే ఓటీటీలోకి రాబోతున్నాయి. అందులో ఫస్ట్ వన్ వచ్చేసరికి అట్లాస్. ఈ మూవీ మనకి నెట్ఫ్లిక్స్లో ఈ మంత్ 24th నుంచి స్ట్రీమింగ్ అయితే అవుతుంది. అండ్ అలాగే సెకండ్ వన్ వచ్చేసరికి విశాల్ గారిది రత్నం మూవీ. ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ అనేవి ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. ఇది కూడా మనకి ఈ మంత్ 24th నుంచి అవైలబుల్గా ఉంటుంది ప్రైమ్ వీడియోలో. అండ్ అలాగే సుహాస్ గారిది ప్రసన్నవదనం మూవీ. ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ అనేవి ఆహా ప్లాట్ఫామ్ వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. ఇది కూడా మనకి ఈ మంత్ 24th నుంచి వస్తున్నట్టు ఆహా వాళ్ళే అఫీషియల్గా అనౌన్స్ చేయడం అయితే జరిగింది. అండ్ అలాగే సబరి మూవీ. ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ అనేవి అమెజాన్ ప్రైమ్ వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. అమెజాన్ ప్రైమ్లో నెక్స్ట్ మంత్ 7th నుంచి చూడడానికి అవైలబుల్గా ఉంటుంది. అండ్ అలాగే ఫాద్ ఫసీ గారిది ఆవేశం మూవీ. ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ అనేవి అమెజాన్ ప్రైమ్ వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. ఇది ఓన్లీ మలయాళం లాంగ్వేజ్లో మాత్రమే మనకైతే అమెజాన్ ప్రైమ్లో రిలీజ్ చేశారనమాట. మరి దీనికి సంబంధించిన తెలుగు వర్షన్ ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తారు ఏంటనేది మనకి త్వరలో అప్డేట్ అయితే రాబోతుంది. అంతవరకు వెయిట్ చేయండి. అండ్ అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి అల్లరి నరేష్ గారిది ఆ ఒకటే అడక్కు. ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ అనేవి అమెజాన్ ప్రైమ్ వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. ఇది మనకి అమెజాన్ ప్రైమ్లో ఈ మంత్ లాస్ట్ వీక్లో రిలీజ్ చేసే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఒకవేళ ఈ మంత్ లాస్ట్ వీక్లో రిలీజ్ చేయకపోతే జూన్ మంత్ ఫస్ట్ వీక్లో పక్కాగా రిలీజ్ అయితే చేస్తారు. అండ్ అలాగే రజాకర్ మూవీ. ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ అనేవి G5 వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. G5లో ఈ మంత్ 31st నుంచి చూడడానికి అవైలబుల్గా ఉంటుంది. అండ్ అలాగే సందీప్ కిషన్ గారిది ప్రాజెక్ట్ జెడ్. ఈ మూవీ మనకి ఆహా ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ అయితే చేయబోతున్నారనమాట. దీనికి సంబంధించిన పోస్టర్ అనేది పోస్ట్ చేయడం అయితే జరిగిందనమాట. కమింగ్ సూన్ అనే ఒక పోస్టర్ అయితే ఆహా ప్లాట్ఫామ్ వాళ్ళు పోస్ట్ అయితే చేశారు. మరి ఈ మూవీ అనేది ఈ మంత్ లాస్ట్ వీక్లో రిలీజ్ చేసే ఛాన్స్ అయితే ఉంది ఆహా ప్లాట్ఫామ్లో. అండ్ అలాగే పృథ్వీరాజ్ గారిది ద గోట్ లైఫ్. ఈ మూవీ మనకి ఈ మంత్ 26th నుంచి అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అయితే చేయబోతున్నారు. అండ్ అలాగే నెక్స్ట్ మూవీ చూసుకున్నట్లయితే బాక్. ఈ మూవీలో మనకి తమన్నా గారు అండ్ అలాగే రాశి ఖన్నా గారు మెయిన్ లీడర్లో యాక్ట్ చేయడం అయితే జరిగింది. మరి ఈ మూవీ అనేది ఎప్పటి నుంచి ఓటీటీలో చూడడానికి అవైలబుల్గా ఉంటుందంటే మనకి నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ నుంచి G5లో చూడడానికి అవైలబుల్గా ఉంటుంది. మరి ఈ మూవీ కోసం మీరు ఎవరైనా వెయిట్ చేస్తున్నట్లయితే ఇంకో 10 days వెయిట్ చేయండి చాలు. సో ఇది గైస్ ఫైనల్గా వీడియో వచ్చేసరికి వీడియో కానీ మీరు నచ్చినట్లయితే పక్కా లైక్ అయితే చేసుకోండి. అండ్ అలాగే మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ మరి ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.